నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు సిద్ధం అంటున్నారు కానీ వైసీపీ టికెట్ పై పోటీ చేయడానికి ఎవరూ సిద్ధంగా లేరు ముఖ్యంగా రాష్ట్ర రాజధాని గుంటూరు ఎంపీ సీటుకు అభ్యర్థి దొరకడం లేదు ఇప్పటికే ముగ్గురు పేర్లు తెరపైకి వచ్చాయి గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఎలా ఉందో అర్థమయ్యాక జగన్ కో దండం పెట్టి ముగ్గురు పరారయ్యారు గుంటూరులో బలయ్యే బకరా కోసం వెతుకుతున్న ముఖ్యమంత్రికి సినీ నటుడు అల్లి అడ్డంగా దొరికేశాడు జగన్ ఆదేశిస్తే పోటీకి సిద్ధమని ప్రకటించారు గుంటూరులో అలీకి అంత సీనుందా ప్రభుత్వ వ్యతిరేకత టీడీపీ జనసేన హవా రాజధాని రైతుల ఆగ్రహాన్ని తట్టుకునే నెగ్గగలుగుతారా 5 ఏళ్ల పాలనలో చిన్న అభివృద్ధి కార్యక్రమం చేయకపోయినా ఇంకోసారి సీఎం అవడానికి సిద్ధం అంటున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు మాత్రం పోటీకి రెడీగా ఉన్నట్లు కనిపించడం లేదు ఈ కారణంతోనే 2 నెలలు కసరత్తు చేసిన సగం సీట్లలోనూ అభ్యర్థులను ఫైనల్ చేయలేకపోయారు మిగిలిన ప్రాంతాల్లో ఎలా ఉన్నా గుంటూరు ఎంపీ సీట్ విషయంలో తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి గుంటూరు వైసీపీ అభ్యర్థులుగా అంబటి రాయుడు లావు శ్రీకృష్ణదేవరాయలు ఉమ్మారెడ్డి రమణ పేర్లు వినిపించాయి సర్వేలు క్షేత్రస్థాయి పర్యటనలతో ఓటమి గ్యారంటీ అని తేలడంతో పోటీ చేయడానికి ఈ ముగ్గురు నో చెప్పారు జగన్ ఒత్తిడి తట్టుకోలేక క్రికెటర్ అంబటి రాయుడు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు పార్టీనే వదిలేశారు ఉమ్మారెడ్డి రమణ మాత్రం తనకు ఎంపీ రేంజ్ లేదని అసెంబ్లీ టికెట్ కోరుతున్నారు ఇలాంటి సమయంలో సినీ నటుడు అలీ సీన్లోకి ఎంటర్ అయ్యాడు రాప్తాడులో జగన్ సిద్ధం సభ చూశాక వైసీపీ గెలుస్తుందని ఆయనకు నమ్మకం వచ్చిందట జగన్ ఆదేశిస్తే రాజమండ్రి గుంటూరు నంద్యాల ఎంపీ స్థానాల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించారు రాజమండ్రిలో అలీకి టికెట్ ఇచ్చే ఛాన్స్ లేదు గోదావరి జిల్లాలో ముస్లిం ఓటర్లు చాలా తక్కువ అదీగాక రాజమండ్రి లోక్సభ సీటుపై రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కర్చీఫ్ వేసుకుని కూర్చున్నారు ఆయన కాదని అలీకి టికెట్ ఇచ్చే ఛాన్స్ లేదు ఇక నంద్యాలలో మైనారిటీ ఓటర్లు గణనీయమైన సంఖ్యలో ఉన్నా ఇక్కడ వైసీపీ అభ్యర్థుల కొరత లేదు సిట్టింగ్ ఎంపీతో చాలా మంది నంద్యాల బరిలోకి దిగడానికి ఆసక్తి చూపిస్తున్నారు అలీ చెప్పిన 3 సీట్లలో మిగిలింది గుంటూరు ఒక్కటే ఎంపీ సీటు పరిధిలో గుంటూరు తూర్పు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లది మెజారిటీ లోక్సభ పరిధిలోని పట్టణాల్లో మైనారిటీ ఓట్లు పెద్ద సంఖ్యలోనే ఉంటాయి ఈ లెక్కలన్నీ చూసుకుంటే అలీకి గుంటూరు సీటు అంటగట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ కేవలం మైనారిటీ ఓట్లతోనే వైసీపీ గెలిచే పరిస్థితి లేదు ప్రతిపక్షంలో ఉండగా అమరావతికి జైకొట్టిన జగన్ అధికారంలోకి రాగానే మాట మార్చడం వైసీపీకి పెద్ద మైనస్ గా మారింది జగన్ పార్టీని ఇక్కడ ప్రజలు మరోసారి నమ్మే పరిస్థితి లేదని అర్థం చేసుకున్న తాడికొండ ఎమ్మెల్యే ఉండవెల్లి శ్రీదేవి వైసీపీని వదిలేశారు మిగిలిన 5 అసెంబ్లీ స్థానాల్లోనూ వైసీపీకి పరాజయం తప్పదని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి ఓటమి గ్యారంటీ అని తెలిసినా గుంటూరు నుంచి పోటీ చేస్తానని అలీ ప్రకటించడం వెనుక తాడేపల్లి ప్యాలెస్ పెద్దల వ్యూహం ఉందని భావిస్తున్నారు రాజకీయ పరిశీలకులు 100 కోట్లు ఖర్చు పెట్టి అనంతపురం జిల్లా రాప్తాడులో భారీ పబ్లిక్ మీటింగ్ నిర్వహించారు సీఎం జగన్ సిద్ధం సభకు లక్షల మందిని తరలించి రాయలసీమ వేదికగా బల ప్రదర్శన చేశారాయన సిద్ధం సభకు వచ్చిన జనాన్ని చూపించి వైసీపీకి తిరుగులేదు జగన్ కు ఎదురులేదు అని డప్పు కొట్టడం ప్రారంభించింది జగన్ మీడియా అలీ ప్రకటన కూడా వైసీపీ బ్యాండ్ బాజా డప్పు కొట్టు స్కీమ్ లో భాగమని కామెంట్స్ వినిపిస్తున్నాయి వైసీపీ గ్రాఫ్ పడిపోయిందని సర్వేలు చెబుతుంటే ఆ పార్టీ టికెట్ పై పోటీ చేయడానికి చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఆసక్తి చూపించడం లేదు వైసీపీ మీద ప్రజల్లో ఉన్న నెగిటివ్ ఒపీనియన్ ను పాజిటివ్ గా మార్చడానికి సిద్ధం సభను వాడుకోవడంతో పాటు ఇక్కడి వరకు పెద్దగా పాలిటిక్స్ మాట్లాడని అలీ లాంటి వాళ్ళను రంగంలోకి దించారని భావిస్తున్నారు విశ్లేషకులు జగన్ సర్కారు 5 ఏళ్ల పాలనలో ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారు ఎంతో నష్టపోయారు కుల మతాలకు అతీతంగా కోస్తా రాయలసీమ అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలకు సమానంగా అన్యాయం చేశారు సీఎం జగన్ వైసీపీ నాయకులు మాట్లాడితే సామాజిక న్యాయం అంటారు గాని వాస్తవానికి ఏపీలో సామాజిక అన్యాయం ఏ స్థాయిలో జరుగుతుందో ఎవరిని కదిలించినా కథలుగా వివరిస్తారు ఇవన్నీ అలా ఉంచితే తాడేపల్లి ప్యాలెస్ వడపోసి సెలెక్ట్ చేసిన అభ్యర్థుల పేర్లు సైతం తర్వాత జాబితాలో మారిపోతున్నాయి పబ్లిసిటీ స్టంట్ కోసమో పాలిటిక్స్ పై ఆసక్తితోనో తెలియదు గాని గుంటూరు ఎంపీ సీటు నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు సినీ నటుడు అలీ కానీ ఆయనకు సీటు ఇచ్చినా నామినేషన్ వేసే వరకు అభ్యర్థిగా ఉంటారనే గ్యారంటీ లేదు